భీమవరం రాజకీయం మళ్లీ రాజుకుంది. వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ మానసిక స్థితి సరిగా లేదన్న గ్రంథి, ఎవరు రౌడీనో ఎవరు ప్రజల మనిషో పవన్ కళ్యాణ్ మాటల ద్వారా ఆరంభమైందన్నారు. పోటీ చేయట్లా. ఇప్పుడు నీకు చెప్తున్నా, రూపాంతరం చర్చ నుంచి మా ఊళ్ళో మన గుండెల్లో పెట్టుకొని చెప్తున్నా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనుకి ఎక్కువ నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీలని చిన్నప్పటి నుంచి చూశాను. నేను గుర్తుపెట్టుకో, నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. గూండా గర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపు పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాష కానీ, లేతే ఆయన ఊగిపోవడం కానీ, ఆ రెచ్చిపోవడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా, ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు. దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధిసీను ఒకటే చెప్తున్నా, మీరెవరన్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో, గంజా బ్యాచ్లు ఉన్నాయో, అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కనే వస్తాను చెప్తాను. ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను. నా పిచ్చ, నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళ కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నారు. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరో? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటున్నాడు. ఏంటి ఇది? చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో. ఇది కూడా ఇప్పుడు కాదు, పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు. అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదటి వాళ్ళని రౌడీలని మాట్లాడతాం, బ్లేడ్ బ్యాచీలు అంటాం, గంజాయి బ్యాచీలు అంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది. అదే